ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. సో ముందుగా ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఒక చర్చ జరుగుతుంది. వర్మ గారికి అన్యాయం జరిగిందని చెప్పేసి పాపం ఆయన బయటికి మాట్లాడలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలాగే ఇప్పుడు కొత్తగా సోమవీర్రాజు గారిని తీసుకొచ్చారు. సోమవీర్రాజు గారు జగన్ మనిషి, అలాంటి జగన్ మనిషికి ఎలా టికెట్ ఇస్తారంటూ కూడా టీడీపీ పార్టీ మాట్లాడేదేం కానీ మీడియా అయితే మాట్లాడుతుంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? మీడియాకి ఉర్ర మీరు అడిగిన వాళ్ళు లేక సెలరేకపోతున్నారు. ఆ డైపర్ వాడును, పెట్రోల్ బంక్ వాడును, ఆ పౌడర్ డబ్బా వాడును. ఈ ఉర్ర మీరు అడిగిన వాళ్ళు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మాట చెప్తా, ఇవాళ ఈ కూటమి బంధం ఏదైతే ఉందో పంచేంద్రియాలు మూసుకుని నరేంద్ర మోడీ ఏడు చెప్తే కోతాట ఆడడానికి రెడీగా ఉన్నారు వీళ్ళు. వీళ్ళకి ఎవరికి ఇండివిజువల్ డిస్కషన్స్లో వీళ్ళు అంత తీసుమార్కాలను అంతకన్నా కాదు. ఆ ఏరా అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారి నిజమైన ఒరిజినల్ ఏరా కంప్లీటెడ్. ఇది ఓన్లీ ఒక పపెట్ షో నడుస్తుంది. అబ్బా దబ్బా జబ్బా టైప్ అంతే, అంతకన్నా ఏం లేదు. ఎందుకంటే ఒరిజినల్గా మీకున్న రాజకీయ అనుభవంలో, అంటే మీరు జర్నలిస్ట్గా చంద్రబాబు నాయుడు గారు ఈ 9 months టైంలో ఈసారి ఫుట్బాల్ మ్యాచ్ ఉండుంది. అవును. ఎందుకంటే ఆయనకు ఒక డెక్ క్రియేట్ చేసి ఉంటే, రివర్స్ ఆయన ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఇస్తే, తర్వాత రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు, కేసీఆర్ గారు వాళ్ళు హైదరాబాద్ని ఎలా తీసుకెళ్లారో అందరికీ తెలుసు. అలాంటిది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్లాట్ఫామ్ లే చేసిన తర్వాత దాని కంటిన్యూషన్ నల్లేరు మీద నడక. కానీ ఈ తెపెలగాళ్ళు ఎప్పుడైతే ఆయన డామినేట్ చేస్తున్నారో అడ్డమైన చెత్త పోసి దాన్ని క్లీన్ చేయమంటున్నారు ఆయన్ని. అంచేత ఈ దరిద్రం. రెండోది సోమవీర్రాజుకి పదవి వచ్చింది, వెరీ గుడ్. ఇదే కదా వాళ్ళ ఏడుపు. ఎవరు? ఈ తెపెలగలది. సోమవీర్రాజు పదవి ప్రమాణ స్వీకారం చేసిన ఒక్కరోజే తెలుగుదేశాన్ని చంద్రబాబు నాయుడు తిట్టడు. మిగిలిన 2 రోజులు ఖచ్చితంగా దొల్లగొడ దీపం వేస్తాడు. అందులో సెకండ్ తట్టలేదు. కాబట్టి ట్రాక్ రికార్డ్ చెక్ చేసుకుని వెనక్కి వెళ్ళండి ఒకసారి. ఎందుకని? అంతే. సైద్ధాంతికంగా ఒరిజినల్ బీజేపీ వాళ్ళు ఎవడు ఎంటర్టైన్ చేయరు చంద్రబాబు నాయుడిని. ఆబ్లిగేషన్ బ్యాచ్ ఎవరు ఉంటారో వాళ్ళందరికీ ఇష్టమే. ఈ సుజనా చౌదరి, సీఎం రమేష్, పురంధేశ్వరమ్మ వీళ్ళందరూ పారాచూట్ బ్యాచ్. వీళ్ళందరికీ చంద్రబాబు నాయుడు ఏడు చేసిన వావా జహాపనా పాట అది. అక్కడ నరేంద్ర మోడీ గారు ఒరిజినల్ ట్యూన్స్ కన్నా ఆయనకి వాజ్పేయి గారు, అద్వానీ గారు ట్యూన్స్ ఎక్కువ వినబడుతుంటాయి. వీళ్ళందరూ కోర్ ఆర్ఎస్ఎస్ టీం నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళకి ఎంతసేపు గోడ మీద పిల్లి వాటలతో నచ్చినప్పుడు ఒకలాగా, నచ్చపోతే ఒకలాగా, ఏదో రాష్ట్రంలో ఒక గోదావరి రాగానే కటయఫ్ నీ జట్టు పీస్ అనే అలాంటి మనస్తత్వం వీళ్ళకి ఉండవు. చావో రేవో పార్టీని నమ్ముకుంటే ఎప్పటికో అధ్యక్ష పదవి వచ్చింది, పార్టీని నమ్ముకుంటే ఎమ్మెల్సీ వచ్చింది, గమ్ముని ఇంట్లో ఉన్న పిలిచి మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇది ఒరిజినల్ బీజేపీ ట్రాక్ రికార్డ్. అందులో మాధవ్కి వస్తుంది అనుకున్నాం, కానీ సోమవీర్రాజు గారికి అన్నది సడన్ ఏం కాదు. ఒరిజినల్ బీజేపీ ఫ్లేవర్ మళ్ళీ కనబడుతుందని అర్థం. ఒరిజినల్ బీజేపీ ఎప్పుడైతే బయటకు వస్తుందో చంద్రబాబు గారికి కష్టాలని అర్థం. ఈ రాజకీయం చేసిన ఎవరికైనా అర్థం చేసుకోండి. ఎందుకు ఆయన జగన్ మనిషిని పోర్ట్రేట్ అందరూ సిపిఐ రామకృష్ణ గారు లాగా అనుకుంటే కాదు. ఇది బయటకు వచ్చి ఇప్పుడు పర్లేదు మీరు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి నేను ఏదైనా మాట్లాడి తిట్టేస్తాను మిమ్మల్ని ఏమనుకోకండి అన్న ఆబ్లిగేషన్తో మాట్లాడి మనస్తత్వం ఉండదు సోమవీర్రాజు గారితో. తొక్క తోలు తోటకూర అని 3 ఉంటాయి. తొక్క తోలు తోటకూర 3 తీసి మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరంటే సోమవీర్రాజు మాట్లాడతారు. ఖచ్చితంగా మాట్లాడు ఆయన, మా మాటలు లేదు. ఏ పార్టీలోనూ ఆయన విమర్శిస్తారు అంతే. దీనికల్లా వైఎస్ఆర్ సిపి వారు చెప్తే ఆయన స్థాయికి ఎవడో చెవులో చెప్తే మాట్లాడే మనస్తత్వం కాదు ఆయన. ఒరిజినల్గా మొదటి నుంచి అదే మనస్తత్వం. పార్టీకి ఎవరన్నా అపోజిషన్ చంద్రబాబు నాయుడు ఇంకొంచెం ఎక్కువ టార్గెట్ చేస్తూ ఉంటాడు. ఆబ్వియస్లీ చేస్తారు. కరుడు కట్టిన బీజేపీ వాడికి లాస్ట్ టైం కొట్టిన డెంట్లు మర్చిపోతే అలాగా చాలా విమర్శలు చేశారు. అవన్నీ వాళ్ళు మర్చిపోరు. పైకి ఇలాగ ఊంపుతాడి నటించినట్టుగా, కొంతమంది నటించినట్టుగా అందరూ నటించాలని రూల్ లేదు కదా. అందరికీ పాట ముందు నడుస్తుంటే వెనకాల మహానటి అని పాట రావాలని రూల్ ఉందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆయన ఇద్దరికి ఏదో సన్నిహిత సంబంధాలు ఉంటే ఏడు చేయగలడు ఒక ఎమ్మెల్సీ. అదే ఈ ఎడ్డిమోలకులకు కూడా ఒక బుద్ధి జ్ఞానం అడిగితే ఒక ఎమ్మెల్సీ ఏడు చేయగలడు. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి మాట వింటున్నాను అనుకుందాం, ఏడు చేయగలడు. మహా అయితే 100 క్వశ్చన్లు నువ్వే అడిగాను కూర్చునేవాడు అడగడు కదా. మండల్లో ఆల్రెడీ వైఎస్ఆర్సీపీకి డామినేషన్ ఉంది కదా. అదే దీన్ని అయితే అంటారు. వీళ్ళకి బుద్ధిగానే ఉండదు. అందులో రికమెండేషన్లతో జర్నలిస్టులు అయితే ఇలాగే ఉంటుంది. చదువుకున్న జర్నలిస్ట్కి వీళ్ళకి చాలా తేడా ఉంటుంది. అంటే అలా ఇస్తున్నారంటే ఇంకా బీజేపీకి వైసీపీ కావాలని అనుకున్నట్టే కదా. మళ్ళీ మీరు కూడా అది చూడకండి సార్. ఫస్ట్ చెడు అలా గాంధీ బొమ్మలు ఉంటాయి చూడండి, 3 చెవులు మూసుకుందోటి, కళ్ళు మూసుకుందోటి. ఏం చెప్పట్లేదు సార్, వాళ్ళ పార్టీ కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులే మాట్లాడుతున్నారు అంటారండి. ఎందుకంటే ఆశావాదులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందరూ త్యాగశీలి మమ్మాది మహిళ అని పిఠాపురం వర్మగారిలో కూర్చొని ఉంటారు అనుకున్నారా? ప్రతి ఒక్కటి యాస్పిరెంటే. ఇప్పుడు రాజకీయ క్షేత్రంలో కనుమరుగు అయిపోతున్నారు. ఇప్పుడు ఉదాహరణకి దేవినేని ఉమా, వర్మ గారు ఎంతమంది లేరు. సీనియర్ మోస్ట్ జనమల రామకృష్ణ రిటైర్మెంట్ ఇచ్చినట్టే, ఇంట్లో కూర్చొని బెచ్చాటాడుకోవడమే అవసరమే. వాళ్ళ అమ్మాయిని దింపారు, ఇంకా ఆయన ఇంకా పక్కకి వెళ్ళిపోతాడు. ఓకే,
కానీ పక్క వెళ్ళిపోతారా ఇటు మాకు తెలియదు పక్క వెళ్ళిపోతారని. మరి ఇంకంతే కదా, ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ డైరెక్ట్గా చెప్పేశారు కదా లోకేష్ గారు, సీనియర్లకి 2 నుంచి 3 సార్లు చేసిన వాళ్ళకి ఇంకా లేదు, వాళ్ళ పార్టీకి సంబంధించి కొత్త వాళ్ళు రావాలని చెప్పి డైరెక్ట్గా చెప్పేశారు. అయితే వాళ్ళ నాన్నగారు కూడా చెప్పేశారు. మరి ఎవరికైనా ఇప్పుడు మరి సీనియర్లు అంటే ఇంకెవరు సార్? అదే చెప్తున్నాండి, వీళ్ళు చిన్నపిల్లలు తీసుకొచ్చి రాజకీయాలు చేయమంటే మరి పెద్దవాళ్ళ పరిస్థితి లేటి. జవహర్ గారు, ఇప్పుడు జవహర్ గారైనా, ఉమ్మ గారైనా, లేదంటే యనమల రామకృష్ణుడు గారైనా, లేదంటే ఒక లేడీ ఉన్నారు ఆవిడైనా, చాలా మంది పీతల సుజాత గారు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఏదో రాజకీయంగా ఇంకా ఆల్టర్నేటివ్ క్రియేట్ చేసే పరిస్థితి లేదు, కనుమరుగైపోయినట్టే. ఏమనంటే వీళ్ళు చెప్తున్నారు నేను డిబేట్లో, వర్మ గారు చాలా మంచి అయినా ఎదురు చూస్తాడు, నెక్స్ట్ అవకాశం వచ్చినప్పుడు బోల్డ్ అన్న అవకాశాలు ఉంటాయి. ఏంది బోల్డ్ అన్న అవకాశాలు? ఇది కాంట్రడిక్షన్ అంటాను. ఎందుకు తెలుసా? ఇదే జీవీ రెడ్డి అదే ప్లాట్ఫామ్ ఈ తెప్పలగడ ఛానల్లో కూర్చొని దొల్లగొట్టేస్తే నెక్స్ట్ డే పిలిచి ఇచ్చారు కదా. వర్మ ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? వర్మ మాట్లాడలేదు అసలు. ఎందుకు మాట్లాడలే? ఇది ఆల్రెడీ ప్రూవెన్ ట్రాక్ కదా. జీవీ రెడ్డి ఒక డిబేట్లో మొదటి లిస్టులో లేనందుకు మనోభావాలు, ఇప్పుడు మనోభావాలు యోగమే నడుస్తుంది కదా, మనోభావాలు గాయం అనగానే కదా నెక్స్ట్ లిస్ట్లో పిలిచి ఆరతబల్లం పెట్టి మరీ ఇచ్చారు. మరి వర్మ గారికి ఎందుకు వర్తించదు అది చెప్పండి? ఇవ్వాలి కదా. కానీ వర్మ గారికి ఎందుకు వర్తించలే? ఎందుకంటే రాజకీయ క్షేత్రంలో ఉదాహరణకి గతంలో మా చింతలపూడి గారు ఉండేవారు, ఎక్కడ గాజువాక నియోజకవర్గంలో 1,00,000 మంది సభ్యత్వాలు నమోదు చేసి రెడీగా ఉన్నాడు గెలవడానికి అనుకుందారా, పేడ చెట్టు వేసుకుని దిగడిన ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ కూడా అంతే కదా. వర్మ గారి స్థావరం కంచుకోట్లవి తెలుగుదేశానికి, పారాచూట్ వేసుకుని దిగాడు. పోనీ ఏమైనా గమ్మున ఉన్నారా? నేను తీసుకొచ్చి కనబాబుని జాయిన్ చేసుకున్నారు అంటే అమ్ముల పొద్దులో 2 వరలు, ఒక వరలో 2 కత్తులు అమ్మడం అనే కదా అర్థం. ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అక్కడ పనిచేస్తున్నాడు క్షేత్రస్థాయిలో. ఇప్పుడు దొరబాబుని తీసుకొచ్చి అక్కడ కూర్చొని చెమచక్క ఆడుకోమంటాడు ఎవడనే? ఆయనకి ఇంటిమేషన్ ఇవ్వలే. ఇప్పుడు ఖచ్చితంగా ఆయన మాజీ ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యే ఈయన కూడా మాజీ ఎమ్మెల్యే స్థాయిలోనే పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమాలని పెట్ట